వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఎస్సీ వర్గీకరణ సందర్భంగా MRPS కేక్ కట్ చేసి సంబురాలు. మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఉద్యమం ఉధృతం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు చెప్పినట్టుగా చట్టం ముందు అందరూ సమానమే. పిల్లలంటే ఎదుగుతున్న మొక్కలు లాంటి వారని వారు చట్టాలపై అవగాహన. అమ్మ ఆదర్శ పాఠశాలలో హంగు ఆర్భాటాలతో మరుగుదొడ్లు. నీటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న గిరిజన విద్యార్థులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలోంచి 2 తులాల బంగారు గొలుసు అపహరించిన ఘటన చోటు చేసుకుంది. లక్ష్మి అనే మహిళ రాహుల్ నగర్లోని తన నివాసానికి నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని ఆగంతకులు వెనక నుంచి బైక్ మీద వచ్చి 2 తులాల బంగారు గొలుసు లాక్కొని దొరకకుండా పారిపోయారు. దుండగుల దృశ్యాలు CCTVలో రికార్డ్ అయ్యాయి. ఏరియాలో ఫోటోస్ తీసుకుంటే పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో మక్కాన్ సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో రామగుండ శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ చేతుల మీదుగా ఉచిత కుట్టు మిషన్ శిక్షణ తరగతులు ప్రారంభించారు. మక్కాన్ సింగ్ సేవా సమితి చైర్మన్ మనాలి ఠాకూర్ మాట్లాడుతూ, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు. పాలకుర్తి మండలం గుడిపల్లి, జయారం గ్రామాల్లో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఈ అవకాశాన్ని గ్రామంలోని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు భారీ ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అందరు ఆడలు రండి తల్లి, రండమ్మా, రండి, మీరే సెంటర్ రండి. ఇంకా మిషన్లు తెచ్చి ఆడోళ్ళని అందరు రమ్మని లోపలికి. మంచి కావాలా, మీ అందరికి మంచి ఉపాధి కావాలా. ఇంకా మిషన్స్ ఇప్పుడు మీరు ఒకవేళ 100 మంది అయితే ఇప్పుడు 5 పంపించి ఇంకా 5 పంపిస్తే మొత్తం ఉంటది. మీరు నేర్చుకోవాలి, సర్టిఫికేషన్ తీసుకుంటే మక్కన్ సింగ్ గారు సేవా సమితి ద్వారా మీ అన్న సేవా సమితి నుంచి ఇస్తున్నాను నేను. ఇది మా పర్సనల్, మా ఓన్ ప్రోగ్రామ్. ఇది మీకు మళ్ళీ నేర్పిస్తాము. మళ్ళీ నేర్చుకున్నాక మీకు సర్టిఫికేషన్ ఇచ్చి ఆ సర్టిఫికేట్ ద్వారా మీకు మేము రోజు పని అదే ఆ వర్క్ ఇప్పించి
మీరు సంతోషంగా ఉండేటట్టు మీ అన్న చేయాలా, మీ అన్న కోరిక నేను నెరవేరుస్తున్నాను. మెట్పల్లి నకిలీ నోట్లు చలామణి చేస్తున్న 6 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న మెట్పల్లి డీఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం. డీఎస్పీ మాట్లాడుతూ జగిత్యాల జిల్లా తాళధర్మారం గ్రామానికి చెందిన సదాల సంజీవ్, పట్టణానికి బిట్టు శివకుమార్, నిర్మల్ జిల్లాకు చెందిన మకిడి కిషన్, బొంగురాల పుల్లయ్య, కలకుంట గంగారం, మునిమేకల అశోక్ ను 6 అదుపులోకి తీసుకొని వారి వద్ద సుమారు 7 లక్షల నకిలీ నోట్లను, 1 కారు, 1 ద్విచక్ర వాహనం, 6 సెల్ ఫోన్లు, 5,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సంవత్సరం కాలంగా ఇద్దరు ఒక ముఠాగా ఏర్పడి హైదరాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, జగిత్యాల జిల్లాలలో 10 లక్షల వరకు డబ్బులు లాక్కొని పరారీలో ఉన్నారు. రాజేందర్ ఇచ్చిన ఫిర్యాదును సిఐ నిరంజన్ రెడ్డి, ఎస్ఐ చిరంజీవి వారి బృందంగా గాలింపు చర్యలు చేపట్టారు. వెంకట్రావుపేట్ వీరేంద్ర దావాలో వీరిని గుర్తించి అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించామని బీఎస్పీ తెలిపారు. నకిలీ నోట్ల మూటను చాకచక్యంగా పట్టుకొని సిఐ నిరంజన్ రెడ్డి, ఎస్ఐలు చిరంజీవి రాజు, పోలీస్ సిబ్బందిని డీఎస్పీ ఉమామహేశ్వరరావు అభినందించారు. కొంతకాలంగా జగిత్యాల జిల్లాకు చెందిన సదాల సంజీవ్, గ్రామం ధర్మారం, ఏటు బిట్టు అలియా శివకుమార్, రెసిడెన్షియల్ జగిత్యాల, మరియు నిర్మల్ జిల్లాకు చెందిన ఒకటి మకిడి కిషన్, కలకుంట్ల గంగాధర్, బొంగురాల మల్లయ్య అలియాస్ పులి, మునిమాకల అశోకులు మొత్తం 6 వ్యక్తులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి నకిలీ నోట్లు ఇచ్చి అసలు నోట్లు తీసుకోవాలని నిర్ణయించుకొని మరియు ఇద్దరిద్దరుగా చొప్పున ఉండి 2 కార్లో 2 బైక్ పైన వచ్చి డబ్బులు మార్చుకునే సమయంలో 2 పోలీసులు మన చెప్పి వస్తూ డబ్బులు లాక్కొని ఒరిజినల్ డబ్బులు లాక్కొని వెళ్ళిపోయింది ఒక ముఠా వాళ్ళు. ఈ ముఠా వాళ్ళు దాదాపు సంవత్సరం నుండి 6 హైదరాబాద్లో 3, ధర్మపూర్లో 1, కరీంనగర్లో 1, చెన్నారంలో 1, జగిత్యాలలో 1 నమ్మించి అసలు డబ్బులు తీసుకున్నామని దాదాపు 10 లక్షల రూపాయల వరకు లాక్కొని వెళ్ళడం జరిగింది. అలాగే తేదీ 1/8/24 రోజున రాత్రి పెద్దగుండు వద్ద దాబా యజమాని అయినటువంటి రాజేందర్ దగ్గర 1 లక్ష రూపాయలు తీసుకుని వస్తే నకిలీ 5 లక్షల రూపాయలు ఇస్తానని నమ్మించగా అతను 1 లక్ష రూపాయలు తీసుకొని రావడం జరిగింది. నిన్న ఆ టైంలో అతని దగ్గర నుంచి 1 లక్ష రూపాయలు లాక్కుని ఇవ్వడం జరిగింది. నిన్న తేదీ 28 రోజున ఉదయం వచ్చి మెట్పల్లిలో కేసులో ఫిర్యాదు చేయగా ఈ 1 లక్ష రూపాయలు లాక్కెళ్ళిన ఆరోపణ పైన మేము కేసు చేయడం జరిగింది. ఈ విధంగా మోసం చేసి లాక్కుపోయిన వ్యక్తుల గురించి సిఐ నిరంజన్ రెడ్డి ప్లస్ ఎస్ఐ చిరంజీవి, ఎస్ఐ రాజులు, మా పోలీస్ సిబ్బంది వారిని పట్టుకొని ఆలోచించగా వారి ఆశ గురించి తిరుగుతుండగా వెంకటరావుపేట వద్ద వీరేంద్ర దాబాలో ఒక కారు బైక్లపై వచ్చి 6 వ్యక్తులు ఉన్నారని సమాచారం రాగా మా పోలీసు వారు అక్కడికి వెళ్ళి వాళ్ళని పట్టుకొని ఆ 6 వ్యక్తుల దగ్గర నుంచి ఆ నెక్సాన్ కారు, ఒక పల్సర్ బైకు, 14 కట్టలు, 500 రూపాయల డమ్మీ కట్టలు మరియు 6 సెల్ ఫోన్లు, నగదు 5,050 రూపాయలు పట్టుకుని నేరస్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. కారును, డమ్మీ నోటు కట్టలను మరియు బైక్ను నగదు రూపంలో స్వాధీనపరుచుకొని పిఎస్సి తీసుకుని వచ్చి నేరస్తులపై తదుపరి చర్య నిమిత్తమై కోర్టు రిమాండ్కు తరలించడమైంది. ఇటు నకిలీ నోట్ల ముఠాను ఛేదించి పట్టుకున్న ఎస్ఐ నిరంజన్ రెడ్డి, ఎస్ఐ చిరంజీవి రాజులను మరియు ఆ పోలీస్ సిబ్బందిని నేను అభినందిస్తున్నాను. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండల్ పెంబట్ల గ్రామంలో ముఖ్య అతిథిగా జిల్లా కో కన్వీనర్ బెజ్జంకి సతీష్ మాదిగ పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధనలో ఎందరో మాదిగలు అమరవీలైనారన్నారు. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2000 సంవత్సరంలో వర్గీకరణ చంద్రబాబు హయాంలో చేశారు. మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఉద్యమం ఉధృతం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం వలన పెంబట్ల గ్రామంలో ఎస్సీ వర్గీకరణ సంబరాలు చేశారు. కుల పెద్దగా మోదిగం మధు, మోదిగం రాజనర్సయ్యను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా కృష్ణన్న మనకు ఈ రోజు ఒక మంచి అవకాశం తెచ్చిపెట్టిండు. అంబేద్కర్ విధానంగా నడిచి కృష్ణన్న కూడా నేను ఆ అంబేద్కర్ పేరు తెచ్చుకోవాలని కృష్ణన్న కూడా ఒక పట్టుదల పట్టి ఒక ఎస్సీ వర్గర్ను తేవాలి, మాకు కావాలి అని తెప్పించి మనకు ఇప్పుడు చూడండి నేను చేసిన పని, నేను చెప్తే మీరు వింటలేరు. ఇప్పుడు కూడా మీరు చక్కగా జ్ఞాపకాలు ఉంచుకోండి మంచిగా అని అందరికీ పేరున కులన మాదిగ వాళ్లకు
అందరికీ దయచేసి చెప్తుండు. మనం అందరం కృష్ణన్న మాట కూడా వినాలే. అందరం ఎంఆర్పిఎస్ సందర్భంగా మనం అందరం కృష్ణన్నకు చేయగొట్టాలి. ఒక డిఎంసీ జేఏసీ జాయింట్ యాక్షన్ జిల్లా ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా. నేటి ఎంఆర్పిఎస్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి శ్రీ బుజ్జంగి సతీష్ గారు, జిల్లా కన్వీనర్ గారు, అలాగే విశాల చంద్రయ్య గారు, సారంగపూర్ ఇన్ఛార్జ్ గారు, మోస్ట్ ఇంపార్టెంట్ విశాల లింగన్న గారు, ఈరోజు తాతల ముత్తాతల నుంచి పాటు చేసి మనం కొట్లాడి ఎన్నో హక్కులను కోల్పోయినటువంటి సంఘటనను ఎదుర్కొని మనం పోరాడినాం. మనకు అనుకూలంగా ఈరోజు సుప్రీంకోర్టు మనకు ఏదైతే ఎస్సీ వర్గీకరణ చేసిందో చాలా సంతోషం అని చెప్పేసి ఈ పెమ్మట్ల కోడపు అందరి ఆధీనంలో మాట్లాడుతున్నాను. ఈ సందర్భంగా నేను నిజంగానే అసలు విజయాన్ని సాధించామని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటున్నాను. మన కోసం పోరాడిన వ్యక్తులు మరణించారు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. గత 30 సంవత్సరాల క్రితం మాదిగలంటే అణచివేతకు గురైన సందర్భాలు ఎన్నో మనం చూసినాం. ఇప్పుడున్న న్యూ జనరేషన్ కు తెలియకపోవచ్చు, కానీ ఆ రోజు 30 సంవత్సరాల నుంచి ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాది గారు ఒక 10 మంది 20 మంది యువకులతో స్టార్ట్ చేసిన ఉద్యమం ఈరోజు దేశంలో 17 రాష్ట్రాల వరకు వ్యాపించింది. ఎంఆర్పిఎస్ వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ కోసం ఆయన చేసిన పోరాటంలో ఎంతో మంది మాదిగలు ప్రాణాలు కూడా కోల్పోయారు. వారి త్యాగాల ఫలితమే ఈరోజు సుప్రీంకోర్టు మనకు తీర్పునివ్వడం జరిగింది. ఇది చాలా ఆనందకరమైన విషయం. ఎస్సీలో ఉన్న 57 కులాలలో ఉన్న ప్రతి మాదిగ బిడ్డ మరియు ఉప కులాలకు చాలా అన్యాయం జరుగుతుందని మందకృష్ణ మాది గారు గ్రహించి ఆ రోజు ఎంఆర్పిఎస్ స్థాపించి నేటి 30 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు మనకు తీర్పు ఇవ్వడం జరిగింది. ఏ రాష్ట్రాల వారు ఆ రాష్ట్రాలు చేసుకోవచ్చని మనకు తీర్పు ఇవ్వడం జరగడం. ఈ రోజు జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం పెమ్మట్ల గ్రామంలో మేము చాలా ఆనందంగా సంబరాలు జరుపుతూ ఈరోజు నేను ఒక పీజీ చదివి నా ఉద్యోగం కూడా నేను లెక్చరర్ పోస్ట్ కూడా మానేసి ఎంఆర్పిఎస్ ఉద్యమం చేసిన. నేను ఒక చేయకపోతే, నేను చదువుకునే వ్యక్తి నేను చేయకపోతే మరి ఇంకా రేపు పొద్దున ఎవరు చేస్తాను ఉద్దేశంతో నేను ఈ ఉద్యమం చేయడం జరిగింది. ఈరోజు ఇంత మేము చేసిన త్యాగాలకు మమ్మల్ని గుర్తించి మాకు మాదిగ సమాజం మనం గుర్తించినందుకు చాలా అందరికి ధన్యవాదాలు చెప్తున్నాము. మరియు ఈరోజు పెమ్మట్ల ఎస్సీ కాలనీలో మాదిగ కులంలో ఈరోజు అధ్యక్షులుగా మదిగ మదన్న గారు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఆయనకు మనం హృదయపూర్వక కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని గోయాగాం అమ్మ ఆదర్శ ప్రాథమికోన్నత పాఠశాలలో 55 మంది గిరిజన విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాలలో నీటి విషయంపై ఆ పాఠశాలను జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే సందర్శించిన తీరని నీటి సమస్య ఏర్పడింది అన్నారు. మిషన్ భగీరథ నీరు సరఫరా అయితేనే వాటర్ ట్యాంకు నిండుతుందని స్థానికులు తెలిపారు. విద్యార్థుల పాఠశాల ముందున్న చేతి పంపు నీటితో తాగుతున్నారు. మూత్రశాలలు, మరుగుదొడ్లకు నీటి సమస్య తలెత్తిందన్నారు. హంగు ఆర్భాటాలతో మరుగుదొడ్లు నిర్మించి విద్యుత్ మోటార్ ఏర్పాట్లలో అధికారులు నిర్లక్ష్యాన్ని దుర్పణం పడుతుందని తెలిపారు. విద్యార్థులు మూత్రశాలలను వినియోగించుకుంటున్నట్లు, నీటి సమస్యతో ఇబ్బందులకు గురవుతున్నారని పలువురు తల్లిదండ్రులు ఆవేదన చెబుతున్నారు. వర్షాకాలం కావడంతో దోమలు వృద్ధి చెందుతాయని గ్రామస్తులు వాపోతున్నారు.
జయశంకర్ భూపాల్పల్లి జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె జయరామరెడ్డి అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జంగేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన జడ్జి మాట్లాడుతూ విద్యార్థి దశలో విలువైన దశని సక్రమంగా వాడుకొని చదువుకోవాలని, వ్యసనాలకు దూరంగా ఉండాలని అన్నారు. రేపటి పని ఈ రోజు చెయ్యి, ఈ రోజు పని ఇప్పుడే చెయ్యి అన్న సామెతను మనసులో నాటుకొని కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొత్త చట్టాలు అమలులోకి వచ్చాయని జడ్జి తెలిపారు. పిల్లలంటే ఎదుగుతున్న మొక్కల్లాంటి వారని, వారు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో న్యాయ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని జడ్జి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి, జిల్లా మిషన్ కోఆర్డినేటర్ అనుష, చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ జి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. చట్టాలు సివిల్ పరంగా ఉంటాయి, క్రిమినల్ పరంగా ఉంటాయి. ఒక్కొక్క దానికి స్పెషల్ ఒక సబ్జెక్ట్కి స్పెషల్గా ఒక యాక్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఇప్పుడు నిత్యావసర వస్తువులను చూసినట్లయితే లేబర్కి సంబంధించి మినిమం వేజెస్ యాక్ట్ ఉంటుంది, ఫ్యాక్టరీస్ యాక్ట్ ఉంటుంది, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ ఉంటుంది, ఆర్మ్స్ యాక్ట్ ఉంటుంది, ఎక్స్ప్లోజివ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎస్సీ వర్గీకరణ సందర్భంగా ఎంఆర్పీఎస్ కేక్ కట్ చేసి సంబురాలు. మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఉద్యమం ఉధృతం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు చెప్పినట్టుగా చట్టం ముందు అందరూ సమానమే. పిల్లలంటే ఎదుగుతున్న మొక్కల్లాంటి వారని, వారు చట్టాలపై అవగాహన. అమ్మ ఆదర్శ పాఠశాలలో హంగు ఆర్భాటాలతో మరుగుదొడ్లు, నీటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న గిరిజన విద్యార్థులు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.